దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి యొక్క వీడియోను వీక్షిస్తున్న సహోదరులారా, ప్రత్యేకంగా మీ అందరికీ మరి యొక్క శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారా? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్మికతో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, మరొక దినమందు ఇలాగున్న దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి అలాగనే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, నీ యొక్క వాక్యము వినడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. మరి ఎంతోమంది నాయన, మరి నిద్రలోనే ఎంతోమంది నాయన మరి చనిపోతూ ఉన్నారు. అటువంటి రీతిలో మమ్మల్ని ఉంచకుండా నీ యొక్క వాక్యాన్ని వినడానికి మాకు చక్కటి నాయన మరి బలాన్ని, ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. వాక్యానుసారముగా జీవించే యోగ్యత నాయన మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్యమే కదా మాకు వెలుగుగా ఉన్నది, నీ వాక్యమే కదా మాకు దీపముగా ఉన్నది, నీ యొక్క వాక్యమే మాకు త్రోవగా ఉన్నది కనుక ఈ యొక్క వాక్యాన్ని విని మా యొక్క త్రోవలన్నీ ప్రభువా మరి సరళము చేసుకోవడానికి మాకు సహాయం చేసి నైనా మీరు మాకు తోడుగా ఉండి మీరు నడిపిస్తారని నైనా మరి యొక్క వాక్యములు ప్రభువా ఎన్నో మర్మములు మరి దాగి ఉన్నాయి. ఆ మర్మములన్నీ ప్రభువా తెలియజేయడానికి నాకు మంచి జ్ఞానము దయచేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి అందరు బాగున్నారండి? మరి గడిచిన దినమందు మీ అందరినీ ప్రార్థన అవసరత నేను కోరి ఉన్నాను. మరి ఏంటంటే మరి దూరదేశంలో మా అత్తయ్య గారు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. వారికి ఎంతగానో అస్వస్థతకు గురై ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు. మరి దేవుని యొక్క కృపను బట్టి వారు మరి కొద్ది నిమిషముల క్రితము వారు మాతోటి మాట్లాడి ఉన్నారు. చాలా సంతోషము. మరి ఆ యొక్క దేశము కాని దేశంలో ఎవరికైనా ఏమైనా జరిగినట్లయితే చూడటానికి ఎవ్వరూ మనకి అక్కడ ఉండరండి. కనుక దేవుడు మరి ఆమె పట్ల శ్రద్ధ కలిగి ఆమెను దరి చేర్చుకొని ఆమెకు చక్కటి స్వస్థత వరాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వారి కొరకు మనము ఇంకను ప్రార్థన చేద్దాము. మరి పేరు గుర్తుంచుకోండి, సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు చక్కటి వాక్యాంశం ద్వారా మరొకసారి మీ ముందరికి నేను వచ్చి ఉన్నాను. ఈ యొక్క రోజున మరి వాక్యాంశము ఏమై ఉన్నదంటే, జీవించుట కొరకు భద్రపరచబడితేమి, జీవించుట కొరకు మనము భద్రపరచబడితేమి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అనుదినము మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? ప్రతి దినము దేవుడు ఆయా సమయాల్లో ఎన్నో ప్రమాదాలు జరగవలసిన సమయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రంథాల్లో మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది ప్రవక్తలను, మరి ఎజ్కేల్ మనం చూసినట్లయితే ఆయనను భద్రపరిచి ఉన్నాడు. అలాగనే మరి దేశం కాని దేశంలోనికి వెళ్ళి ఉన్న దానియేలును కూడా దేవుడు భద్రపరిచి ఉన్నాడు. భద్రపరచడమే కాకుండా ఆ దేశంలో మరి దానియేలుకి ఒక ఘనతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అలాగనే ఎంతోమంది మరి మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు, అనగా చిన్న ప్రవక్తలు ఉన్నారు, అలాగనే పెద్ద ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు అనగా ఎవరండి? ఇక్కడ ఎజ్కేలు, అలాగనే మరి ఏషియా, దానియేలు, మరి ఇలాగున మరి పెద్ద ప్రవక్తలు మనకి కనబడుచూ ఉన్నారు. చిన్న ప్రవక్తలు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఉన్నారండి ఈ యొక్క గ్రంథంలో. మరి వీరందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే భద్రపరుచున్నాడు. భద్రపరచడం అంటే వారిని కావలి ఉంచి ఉన్నాడండి, వారిని హక్కుని చేర్చుకుని ఉన్నాడు. మరి కోడి తన యొక్క పిల్లలను తన యొక్క రెక్కల కింద ఎలా అయితే భద్రపరుచుకుంటూ ఉంటుందో, అలాగనే ఆ యొక్క గెద్దకి, అనగా ఆ యొక్క గెద్ద ఉంటుంది కదండి, ఆ యొక్క ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎన్నో మైళ్ళ దూరంలో అది ఎగురుతూ ఉంటుంది. ఎక్కడ ఆహారం ఉన్నా కూడా అది ఆ మైళ్ళంత దూరం నుంచి ఆకాశం నుంచి చూస్తూ ఉంటుంది. అంతటి కనుదృష్టి దానికి కలిగి ఉన్నది. దాని నుండి కూడా మరి
ఆ యొక్క కోడే రక్షించుకుంటూ ఉన్నది. దేవుని స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యానికి అనుగుణముగా ఒక చక్కటి వాక్యము మరి ఏర్పాటు చేయబడి ఉన్నది. దావీదు కీర్తన 13వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఇలాగున తెలుపబడుచున్నది. యెహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పూర్వ దినాల్లో మనం చూసుకున్నట్లయితే దూరదేశంలో ఎవరైనా మనకు ప్రియులు ఉన్నట్లయితే మరి ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఫోన్లు, వీడియో కాళ్ళు ఆ దినంలో లేవండి. ఆ దినంలో లేవు. కేవలము ఉత్తరాల ద్వారా మరి ఆ యొక్క సమాచారము వెళ్ళి ఉండేది. ఇంచుమించుగా ఒక 2 వారములు. ఈరోజు ఉత్తరము రాస్తే ఆ ఉత్తరానికి 2 వారముల సమయం పడుతూ ఉంటుంది ఇంటికి చేరడానికి. అలాగనే ఈ యొక్క ప్రాంతంలో ఉత్తరము రాస్తే ఆ దూరదేశానికి వెళ్ళడానికి 2 వారములు పడుతూ ఉంటుంది. అంత సమయము తీసుకునేది ఆ యొక్క ఉత్తరం. కానీ ఈ రోజుల్లో ఒక్క సెకండ్లో మనకి కాల్ కలుస్తూ ఉన్నది, ఫోన్ కలుస్తున్నది. వెంటనే ఎదురుబొదురుగా ఉన్న వ్యక్తిలాగా మనం చూసుకుంటూ ఉన్నాం దూరదేశంలో ఉన్న వారిని. ఎంతటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ జ్ఞానాన్ని మరి దుర్వినియోగం కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ యొక్క వీడియో కాల్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ఫోన్ యొక్క సంభాషణ దేవునికి విరోధముగా ఉండటం జరుగుతున్నది. మరి ఆ యొక్క లెటర్స్లో అయితే నేను ఇక్కడ బాగున్నాను, నీవు అక్కడ ఎలా ఉన్నావు అని చక్కటి పదజాలముతోటి, చక్కటి ఆ యొక్క అనుభూతితోటి, ప్రేమతోటి ఆ యొక్క ఉత్తరాలు రాసుకునేవారు. కానీ ఈ రోజున మరి ఆ యొక్క ఫోన్ల ద్వారా ఎంతో విచ్చలవిడిగా పాపము పరిపక్వము చెందుతున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ఈ యొక్క దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా. అక్కడ కామా ఒకటి ఉన్నది చూడండి. ఆ స్టార్టింగ్ నుంచి కామా వరకు ఈ పదాన్ని, లేదంటే యెహోవా నా దేవా అనే పదాన్ని మనం చూసినట్లయితే ఒక పుస్తకమే రాసి వచ్చండి. అంతటి గొప్ప మర్మము ఆ యొక్క పదాల్లో ఉన్నది. యెహోవా నా దేవా. మరి ఆయనకు ఎంతో సైన్యం ఉన్నది, ఎంతో బలగం ఉన్నది. మరి చిటికి వేస్తే మరి ఎంతోమంది వచ్చి ఆయనకు సహాయం చేయగలరు. కానీ ఈ దావీదు మోకరించి ఆయన యొక్క సన్నిధి ఆవరణంలో ఆయన మోకరించి, ఓ నా దేవా, యెహోవా నా దేవా నాకు ఉత్తరమిమ్ము అని బ్రతిమాలుకుని ఉన్నాడండి. ఈరోజు మన యొక్క ప్రార్థన ఎలా ఉన్నదంటే దావీదు యొక్క ప్రార్థన వలె ఉండటం లేదు. మన యొక్క ప్రార్థన ఎలా ఉన్నదంటే, ఓ దేవా నాకు నీవు ఇవ్వాలి అని బలవంతము చేస్తూ ఉన్నాము దేవుణ్ణి. ఒకవేళ నీ క్రియలు చక్కగా ఉన్నట్లయితే ఆ క్రియల మూలముగా నీకు ఎన్నో బహుమతులు నీవు అడగకుండానే దేవుడు నీకు ఇవ్వడానికి సంసిద్ధముగా నీ పక్షముగా ఉన్నాడు. కానీ ఈరోజు మనం అడుగుచూ ఉన్నామండి. ఎలా అడుగుచూ ఉన్నాం? ఓ దేవా నాకు ఇవ్వాలి, దేవా నీ సన్నిధానానికి వస్తాను, నీవు నాకు ఇవ్వాలి. సన్నిధానానికి వచ్చేస్తేనే దేవుడు ఇవ్వడం. సన్నిధానానికి వచ్చి సక్రమమైన మార్గాన్ని నీవు అనుసరించి మంచి నడవడికలో నీవు ఉన్నట్లయితే ప్రభువు తప్పకుండా నీ మనవిని ఆలకిస్తూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకనో ఆ మాట ఉన్నది, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరము ఇమ్ము. దేవా మరొక్కసారి నా మీద దృష్టి ఉంచము. ఆయన ఎదుగుచున్నప్పటి నుంచి ఆయన యొక్క బాల వయసులో ఉంచి కూడా మరి దేవుడు అతన్ని ఎంతగానో సంరక్షించి ఉన్నాడు. ఆయన మరి ఆ దావీదు మరి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మరి అడవిలో, లేదంటే ఆ యొక్క వారి యొక్క తండ్రికి ఉన్న ఆ యొక్క మందను కాయడానికి అడవిలోనికి వెళ్ళినప్పుడు మృగాల నుంచి దేవుడు ఈ యొక్క దావీదును రక్షించి ఉన్నాడు. మరి కొన్ని పలుమార్లు మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మృగాల నుంచి కూడా మరి ఈ యొక్క మందను కాపాడి ఉన్నాడని దావీదు అని మరి ఈ యొక్క గ్రంథము చెప్పబడుచు ఉన్నది. మరి ఆ యొక్క సమయంలో ఎవరు తోడుగా ఉన్నారు? ఆ దేవాది దేవుడే ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ యొక్క దావీదు మళ్ళీ ఓ దేవా యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి
నాకు ఉత్తరం ఇమ్మని ఎందుకని అడుగుచూ ఉన్నాడు? ప్రతి దినము తన యొక్క సెల్ఫ్ అనగా తన యొక్క మనసును ప్రేరేపణ కలిగించుకుంటున్నాడు దేవుని పట్ల. ప్రతి దినము నూతనమైన హృదయము కలిగి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నూతనమైన హృదయము మనకి కలిగి ఉంటున్నదా? ప్రతి దినము ఏమండి, వారానికి ఒకసారి దేవునికి మందిరానికి వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాం. 6 రోజులు మనం ఎలా, దేవుడు అన్నాడు కదండి, 6 రోజులు కష్టపడి పని చేసుకో అన్నాడు కదా. మనం ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అనుకుంటూ ఉన్నాం. ఏమండి, ప్రార్థన మస్ట్ అండ్ షుడ్గా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినము పడుకున్నా, లేచినా, తింటున్నా, నడుస్తూ ఉన్నా ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. నడుస్తున్నా కూడా ఎలా ప్రార్థన చేస్తామంటే కళ్ళు మూసుకోకుండా మనం ప్రార్థన చేయొచ్చండి. ఏమండి, ఆ పాస్టర్ గారు కిరణ్ గారు ప్రార్థన చేయమన్నారు కదా, నడుస్తూ కళ్ళు మూసుకుంటూ దేనో దాన్ని గుద్దేస్తే దెబ్బ తగిలితే నాకు ఫోన్ చేసి అయ్యా మీరు ప్రార్థన చేసుకోమన్నారు కదా అంటే అది కాదండి. కళ్ళు తెరిచి కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చండి. నడుస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, నడుస్తూ దేవుణ్ణి ధ్యానము చేయవచ్చు, నడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయవచ్చు. కళ్ళు మూసుకుంటేనే కాదండి, కళ్ళు తెరిచి కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అని ఆ దావీదు బ్రతిమాలుకుని ఉన్నాడు దేవుణ్ణి. ఎందుకంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క పాదాలు పట్టుకున్నట్లుగా ఆయన యొక్క హృదయాన్ని కొమ్మరించుకున్నాడు సహోదరుడా. అలాగనే నీవు నేను కూడా మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము మన యొక్క హృదయాన్ని కొమ్మరించుకున్నట్లయితే మనలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భద్రపరుస్తాడు. కోడి తన యొక్క పిల్లలను ఎలా అయితే భద్రపరుచుకుంటూ ఉన్నదో అలాగున నిన్ను నన్ను కూడా దేవుడు భద్రపరుస్తాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు భద్రపరచాలి? ఏమండి, ఒక ఫోన్ కొనుక్కుంటున్నామండి, ఒక ఫోన్ కొనుక్కుంటాం, ఒక నూతనమైన చక్కటి ఫోన్ కొనుక్కుంటాము. ఆ ఫోన్కి దాని మీద ఒక స్క్రీన్ గార్డ్ వేసుకుంటాము. అలాగనే దానిని కవచముగా ఒక పోచ్ అనేది మనము బలమైన పోచ్ మనం కొనుక్కుంటాము. ఎందుకని? అది పడిపోయినప్పుడు ఆ ఫోన్కి ఏమీ కాకూడదు. మరి దేవుడు ఎంతగానో నిన్ను సృజించాడు, నిన్ను మలిచి ఉన్నాడు, తన యొక్క శ్వాసనిచ్చి ఉన్నాడు. మరి ఈ లోకంలో నిన్ను ఎంత భద్రముగా ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయన యొక్క బంధకాల నుంచి, ఆయన యొక్క హస్తంలోంచి తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశాలమైన వాతావరణం చూడాలని, ఏమండి, ఆ యొక్క అనుభూతి పొందుకోవాలని, ఈ యొక్క లోక అనుభూతి పొందుకోవాలని దేవుని యొక్క హస్తము నుంచి మనము తప్పించుకుపోతున్నాం. ప్రియమిత్రులారా, ఇంకా మనకి ఎక్కడ భద్రత దొరుకుతుంది? భద్రత ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే ఆ దేవాది దేవుని దగ్గర మాత్రమే మనకు భద్రత. దేవుని స్తోత్రము కలుగును గాక. అందుకని దావీదు అడుగుచూ ఉన్నాడు, అయ్యా నాకు ఉత్తరం ఇవ్వయ్యా అని అడుగుచూ ఉన్నాడు. ఉత్తరము రాసేది కాదండి, తన యొక్క విజ్ఞాపన దేవునికి చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా నాకు ఉత్తరం ఇవ్వయ్యా, నాకు ఈ యొక్క సమస్య ఉన్నదయ్యా, నా బాధను తొలగించయ్యా, నన్ను కావలిగా ఉండవయ్యా అని దేవుణ్ణి అడుగుచుకున్నాడు. ఈరోజు మనము అలాగున అడగటం లేదు. నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఏమండి, నాకు ఏసీ కావాలి, నాకు ఫలానది కావాలి అని దేవుణ్ణి అడుగుచున్నాము. కానీ అయ్యా నా మనసుకు, నా హృదయానికి, నా యొక్క ఆత్మకు నీవు భద్రముగా ఉండాలయా అని మనము ఆ పరలోకపు తట్టు తిరిగి మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ప్రియ దేవుని సహోదరుడా, ఈరోజు ప్రార్థించేవారు తక్కువ, ఏమండి, ప్రార్థించేవారు తక్కువ, అవసరాలు అడిగేవారు ఎక్కువ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి తెస్సలోనికలు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయము 14వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని
వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క దినాల్లో మనము చక్కగా ఈ యొక్క మరణము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మరణము తర్వాత ఏమి సంభవింపబోచున్నది, ఆ మరణం యొక్క ఆ యొక్క రెండవ రాకడలో దేవుని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అన్నది మనము ఈ యొక్క వారమంతా మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 వాక్య భాగంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల, మీరు నమ్మిన ఎడల, మీరు నమ్మాలి అని బలవంతము చేయట్లేదు. ఈ యొక్క పౌలు భక్తుడు బలవంతము చేయట్లేదు, మీరు నమ్మాలి అని బలవంతం చేయట్లేదు. మీరు నమ్మిన ఎడల అలాగనే మీరు కూడా లేపబడుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలా అయితే లేచి ఉన్నాడో, ఆయన ఏ వాగ్దానం ఇచ్చున్నాడో దాని ప్రకారముగానే ఈ లోకము కూడా లోబడి ఉంటూ ఉన్నది. ఈ లోకములో లోబడేవి ఏంటండి? దేవునికి చెట్లు లోబడుతూ ఉన్నాయి, పక్షులు లోబడుతూ ఉన్నాయి. కానీ ప్రేమగా చేసుకున్న మానవుడు మాత్రము దేవునికి లోబడి ఉండటం లేదు. విచ్చలవిడిగా వారు ఏదైతే ఆలోచన కలిగి ఉంటున్నదో ఆ యొక్క ఆలోచన ప్రకారముగానే ఆ యొక్క మానవుడు ఈ లోకములో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క పక్షులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఈ యొక్క చెట్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఈ గాలి నీరు సమస్తము దేవుణ్ణి ఫాలో అవుతున్నాయండి, దేవుని అనుసరిస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రము అనుసరించటం లేదు. దేవుని యొక్క కుమారుడు ఎలా అయితే మరణం పొంది తిరిగి లేచి ఉన్నాడో అలాగనే ఆయన యందు విశ్వాసము కలిగిన వారు కూడా ఆయనతో పాటు ఉంటారని ఈ యొక్క వాక్య లేఖనము మనకి తెలియపరుస్తూ ఉన్నది. అలాగని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రసంగిలో కూడా ఒక చక్కనైన మాట ఉన్నది. ఇదివరకు మనము ఆ మాటను మనం ధ్యానం చేసుకున్నాము. 9వ అధ్యాయము 5వ వాక్య భాగంలో ఎలాగనే చెప్పబడుచున్నది, బ్రతికి ఉండువారు తమ చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇంకా ఏ లాభమును కలుగుతూ. దేవుని స్తోత్రము కలుగును గాక. బ్రతికిన వారు చనిపోతాము, ఒక దినబందు చనిపోతామని వారికి తెలుసు. కానీ నా ప్రియ దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు, ఆయన యొక్క రక్తం ద్వారా నన్ను కొని ఉన్నాడు. మరి ఆయన యందు నేను విశ్వాసము కలిగి ఉండాలని ఏ మనుష్యుడైనా అనుకుంటూ ఉన్నాడా? చనిపోతామని తెలుసు, ఒకవేళ దేవుని ఎరగకుండా చనిపోతే నరకాగ్నిలో పడిపోతామని తెలుసు, ఆ యొక్క నిత్య జీవము పొందుకోలేమని తెలుసు. అయినను కూడా ఈ లోకాశలకు లోనైపోయి ఈ లోకాన్ని స్వాధీనపరచుకోవాలని, ఈ లోకంలో ఉన్న ఆశను, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని వెతుకుచూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమను మాత్రము, దేవుని యొక్క నిత్య జీవము కలిగిన ఆ యొక్క స్థలము కొరకు మాత్రము కనిపెట్టలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ రోజైనా ప్రియ దేవుని సంగమ, మనకి ఈ యొక్క లోకము శాశ్వతమైన లోకము కాదు. ఈ లోకము నుంచి ఏ దినమందో మనము రెప్పపాటులో మనము మృతి పొందబోచూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమ, రేపటి దినమందు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ రెప్పపాటులో దేవుని యొక్క కుమారుడు వస్తాడేమో తెలియదు. కానీ వచ్చినప్పుడు నీవు ఏ గుంపులో ఉంటావు? ఎడమ వైపు ఉంటావా, కుడివ వైపు ఉంటావా? కుడివ వైపు ఉండేవారు దేవుని యొక్క బిడలు, ఎడమ వైపు ఉండేవారు సాతాను యొక్క సైన్యమని నేను ఎందుకంటూ ఉన్నానంటే, ఈ యొక్క దేవుని ఈ యొక్క కుడి ప్రక్కన ఉన్నవారు కూడా సైన్యమే. కానీ వీరిని నేను సైన్యమని ఎందుకని అంటూ ఉన్నానంటే, ఎటువంటి మానవ మనసు లేని మృగము మనసు కలిగిన ఈ యొక్క సైన్యము దేవుని మీద తిరుగుబాటు చేసే దినము రాబోచున్నది. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేయబోచు ఉన్నారు ఈ యొక్క ఎడమ ప్రక్కనున్న ఆ యొక్క సాతాను యొక్క సంబంధికులు. ఈ ప్రక్కన ఉన్నవారు
దేవుని యొక్క సంబంధికులు. ఈ వీరు ఎవరంటే నీతిమంతులు, యథార్థవంతులు, ఏమండి, హేయ క్రియలు చేయని వారు. వీరు ఎక్కడ ఉంటారంటే ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుణ్ణి మనం విశ్వసిందాము. మనం మరణం అవుతామని తెలుసు, కానీ మరణము కాక మునిపే దేవుణ్ణి ఎరిగి దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నట్టయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగనే ప్రియ దేవుని సంగమ, ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది, అది నేను ముగించాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వాక్య భాగంలో, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఏమండి, ఇక్కడ ఒక కుమార్తె, ఆ కుమార్తె గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 9వ అధ్యాయము 18వ వాక్య భాగం నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని తెలియజేశాను. ఏమండి, అక్కడున్న వారు చాలామంది దేవుని యొక్క మాట అనగా ఆ యొక్క యేసుక్రీస్తు మాట నమ్మలేదు, అపహసించారు, హేళన చేశారు. ఇతను ఎలాగున బ్రతికించగలడు అని హేళన చేశారు. కానీ ఆ యొక్క చిన్నదాని తండ్రి ఎవరి మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒక అధికారి యేసుక్రీస్తుకి లోబడి ఉన్నాడు. అధికారి ఏమైనా చేయవచ్చు. అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన వైద్యులను పిలవచ్చు. ప్రాముఖ్యమైన ఆ యొక్క మరి ఒకవేళ అక్కడ హాస్పిటల్స్ ఉన్నట్లయితే వైద్యము, మరి గొప్ప వైద్యము జరిగిస్తున్న ప్రదేశము ఆ యొక్క నియర్లో, ఆ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ యొక్క అధికారి తీసుకువెళ్ళవచ్చు. కానీ ఈ యొక్క అధికారి ఎవరి మీద మనసు పెట్టి ఉన్నాడు? అక్కడ యేసుక్రీస్తు మీద మనసు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ప్రియ దేవుని విశ్వాసి, నీవు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుని ఉన్నావు, బాప్తిసము తీసుకున్నావు, సంఘానికి వెళ్తూ ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు, వాక్యము బోధిస్తూ ఉన్నావు. నీ నమ్మిక ఎవరి మీద ఉన్నది? నీ నమ్మిక నీ యొక్క ఆత్మ మీదే ఉన్నదా, లేదంటే నీ పొరుగు వారి మీద ఉన్నదా, లేకపోతే నీ యొక్క నాయకుడి మీద ఉన్నదా, లేకపోతే నిన్ను నడిపిస్తున్న ఆ యొక్క తండ్రి మీద ఉన్నదా? మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసము ఎవరి మీద ఉండాలి? ప్రధానముగా అంటే ఆ యొక్క యేసుక్రీస్తు మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ యొక్క అధికారికి ఎవరి మీద నమ్మకం ఉన్నది? విశ్వాసము పూర్తిగా. ఆయన అంటూ ఉన్నాడు, నా కుమార్తె చనిపోయినది, కానీ నీవు ఒకవేళ వచ్చి నీ యొక్క చెయ్యి ఆమె మీద చాపినట్లయితే ఆమె బ్రతుకును. ఎంత విశ్వాసం అండి! ఇటువంటి విశ్వాసము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు మనం చూస్తూ ఉన్నాం? చాలామంది మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క నేటి దినాల్లో ఎవరిని చూస్తూ ఉన్నాం? ప్రార్థన చేస్తే గొప్ప కార్యము జరుగుతుంది అన్న ఒక విశ్వాసాన్ని చూడలేకపోతున్నాం. ఒక సంఘ కాపరిని పిలుచుకొని ఒక ప్రార్థన చేపించుకుంటున్నాం, కానీ ఆ ప్రార్థన ద్వారా జరుగుతుందో జరగదో అని అపనమ్మకముతోటి ఉంటూ ఉన్నాము. అపనమ్మకముతోటి ప్రార్థించుకుంటున్నాము కాబట్టే అక్కడ కార్యములు జరగటం లేదు. కానీ ఈ యొక్క అధికారి ఆ కుమార్తె బ్రతకకుండానే, అనగా ఆమె లేవకుండా మునిపే ఇతను ఏమంటున్నాడు? నీ చెయ్యి చాపినట్లయితే నా కుమార్తె బ్రతుకు. ఎంత విశ్వాసం! ఇటువంటి విశ్వాసము ఈ యొక్క వాక్యం ఇటున్న ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని ప్రభు పేరట నేను నమ్ముతూ మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఇదిగో ప్రభు, ఇంతవరకు చక్కనైన వాక్యము మాకు అనుగ్రహించి నీ యొక్క కృపచాటున మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఓ నా దేవా, నా బలమా, నీవు నాకు ఉత్తరం ఇవ్వని, నన్ను బలపరచమని ఆ దావీదు ఎలా అయితే అడుగుచూ ఉన్నాడో మేము కూడా నిన్ను అడుగుచూ ఉన్నాం ప్రభువా. నీ పరలోకపు తట్టు,
నీ యొక్క సియోను కొండ వైపు మేము చూస్తూ తండ్రి మా యొక్క జనుల కొరకు, మా కుటుంబము కొరకు, మా యొక్క సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు మాకు కావలసిన ఇవ్వులన్నీ మీరు అనుగ్రహించండి. మేము ఎలాగున నడవాలో, ఎలాగున సంచరించాలో, ఎలాగున ఉండాలో అవన్నీ మాకు ముందుగానే మీరు మాకు బయలుపరచండి అయ్యా. ప్రభు ఇదిగోనైనా ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే అయినా అనారోగ్యంగా ఉన్నదో వారి ప్రత్యేకంగా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరికైతే నేను మరి అవసరత కలిగి ఉన్నదో నేను యొక్క సమయం ముందు ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి మీ యొక్క అవసరతలను వారికి తీర్చండి ప్రభు. ప్రత్యేకంగా నాయన సావిత్రమ్మ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సంఘాలు ప్రార్థిస్తూ ఉన్నాయి తండ్రి, సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువ. ఎంతోమంది విశ్వాసులు బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు నేను మరి ఇంతవరకు ఆ బిడ్డను లేవనెత్తి మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ. నిశ్చితమైతే నైనా మరి ఆ యొక్క దూరదేశంలో నేను మరి దేశం కానీ దేశంలో ఆ బిడ్డ నివాసం వచ్చేస్తుండగా నేను ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి, తోడుగా ఉండండి. నీ యొక్క దేవతల ద్వారా బిడ్డను కంచిగా వేసి బిడ్డను కాపాడండి ప్రభు. నీకు వందనాలు. నేను నిశ్చితమైతే త్వరలోనే ప్రభువ మరి ఆ బిడ్డనైనా స్వదేశానికి రావడానికి సిద్ధపడుచు ఉన్నది. నిశ్చితమైతే నైనా వారికి ప్రయాణ కాలం మందు కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగే ప్రభు ఇతర దేశాల్లో ఉన్నవారు మా యొక్క ప్రియులు విశ్వాసులను ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రయాణమై ఆ యొక్క దూరదేశం నుంచి మరి స్వదేశానికి రాబోచు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రయాణ కాలం మందు తోడుగా ఉండి ఆ యొక్క నేను మరి ఎక్కుచున్న వాహనం నుంచి దిగుచున్న వాహనం వరకు మీరు తోడుగా ఉండి వారు మహిమపరచండి. ఆర్థిక సమస్యలు ఉన్నాయని ప్రార్థించమని అడుగుచూ ఉన్నారయ్యా ప్రభు. వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను నీకు తెలుసు ప్రభా ఎవరు అడిగి ఉన్నారు వరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా గర్భఫలం లేని వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మరి గర్భఫలం ఇచ్చి నడిపిస్తున్న బిడ్డను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభు ఇదిగో నేను నిశ్చితమైతే నీ యొక్క రాకడ ఆలస్యమైతే మా యొక్క విశ్వాసము నేను మరణ పర్యంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమగత పొందుకుంటారని, నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి నీ కృపచాటును మరుగుపరుచుకుంటారని యేసు నామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్, ఆమేన్.